ఈరోజైతే పూజ సామాన్ల ఫోటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా, ములంకాళ్ళ ఫోటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అయితే చెప్పేస్తానండి. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు. అలా జరిగింది ఈరోజు అయితే నాకు. మీకు ఇలా జరిగి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. జరుగుతూ ఉంటాయండి చిన్న చిన్నవి, ఇలా ప్రతిదీ జరుగుతూ ఉంటాయి. మార్నింగే పూజ చేసుకుందాం అనుకున్నాను. దేనికైనా అనుగ్రహం ఉండాలి కదా, అదే దేవుడు అనుగ్రహం ఉండాలంటారు. చిన్నదానికన్నా పెద్దదానికన్నా కూడా అనుగ్రహం ఉండాలండి. ఇప్పుడే జరుగుతుంది. తెల్లవారు లేద్దాం, ఈరోజు ఫ్రైడే కదా పూజ చేసుకుందాం అనుకున్నాను. నిన్న డిసైడ్ అయ్యి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలని. నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు కదా, యాక్సిడెంట్ అయినప్పటి నుంచి అది స్కాన్ అయితే చేయించుకోలేదు. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుందాం, హాస్పిటల్కి వెళ్దామని డిసైడ్ అయ్యి పనులన్నీ తొందరగా చేసుకొని హాస్పిటల్కి వెళ్దామని తెల్లవారి లేచి 4 o'clock అన్నీ అనుకున్నాము. తీరా నేను పూజ సామాన్లు అవి తోముకొని నేను పని చేసుకుంటూ ఉన్నాను. ఫోన్ చేసేటప్పటికి డాక్టర్ అవైలబుల్గా లేరు అని చెప్పేసి అన్నారు. డాక్టర్ అవైలబుల్గా లేరు కదా, సర్లే అని చెప్పి పూజ సామాన్లు తోమేస్తే ఇంకా లేట్ అయిపోయింది కదా, ఇంక పూజ చేసుకుందాం ఎందుకులే అనుకున్నాను. సరే అని చెప్పి మా మునక్కాయలు అయితే ఆరవేసేసి, థర్డ్ టైం అండి ఇది, మళ్ళీ మునక్కాయలు అయితే కోసేసాము, మార్కెట్లో ఇచ్చేసాము. నా కార్లో పెట్రోల్ సరిపడే డబ్బులు అయితే వచ్చేసాయి. అంటే ఇంకా అయిపోయింది కదా అని చెప్పేసి అనుకున్నాం. పూజ సామాన్లు తోమేసాను, పని అయిపోయింది అనుకున్నాం. ఏది పూజ లేదు ఈరోజు ఫ్రైడే, హాస్పిటల్కి వెళ్ళలేదు. అదే అండి, తనోడు తెలిసి దైవం ఒకటి తలచడం అంటే అదే. మనం ఒకటి తలుసుకుంటే దైవం ఒకటి తలుస్తుంది అంటారు. అదే మనకి ఏదన్నా అనుగ్రహం అన్నాను కదా, అనుగ్రహం అంటే తినేదానికన్నా ప్రాప్తం ఉండాలంటారు, చేసేదానికన్నా ఉండాలి. ప్రతిదానికి అంతే, మనం పూజ చేయాలన్నా ప్రాప్తం ఉండాలి, ప్రతిదానికి ప్రాప్తం ఉండాలి. అన్నీ డబల్ సామాన్లు, నాకు అన్నీ డబల్ అండి. కోటస్ తీసుకెళ్తాను అన్నీ రెండు గంటలు, 2 కుందులు, 2 సింబులు, ఇంకా ఇవి ఒకటి, ఇంకోటి షర్ట్ కూడా ఉందండి, అవి తోమేసి ఉన్నాయి. ఇలా ఉంటుంది మా పని. ఏమైతే పూజ సామాన్లు అయితే తోమేస్తుంది, కానీ పూజ సామాన్లు అయితే నేను ఇవ్వను, ఎవ్వరికి ఇవ్వనండి. నా పూజ సామాన్లు నేనే తోముకుంటాను. ఫుల్గా బయట కూర్చొని, చక్కగా కూర్చొని 1 గంట కూర్చొని నెమ్మదిగా తెల్లగా వచ్చేలా తోమేసుకుంటానండి. బయట అయితే కూర్చొని సింక్లో ఇంట్లో తోమాలంటే నాకు నచ్చుతుంది, ఎందుకంటే టైం పడుతుంది కూడా వీటికి. చూసారా ఎంత తెల్లగా వచ్చేసాయో. చింతపండు మనకి ముగ్గు పెడతాం కదండి, ముగ్గు పిండితో తోముకుంటే చాలా తెల్లగా వచ్చేస్తాయండి, తొందరగా మాడవు కూడా. ఈరోజు ఇలాగ టైం అయిపోయిందండి. ఇంకా తెల్లవారు లేసాం కాబట్టి ఫుల్గా నిద్ర అయితే వస్తుంది. హ్యాపీగా ఫుల్గా అయితే పడుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వెళ్తూ ఒక లైక్ అయితే చేయండి.